హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే డిన్నర్‌లోకి సోయా గార్లిక్ సాలడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. మేము ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ నుండి చూసి ట్రై చేశాను. టేస్ట్ అయితే మాకు నచ్చింది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ సోయాని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. బాయిల్ చేసిన తర్వాత వాటర్ మొత్తం పిండేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఆర్ బటర్ ఆర్ ఘీ ఏదైనా యాడ్ చేసుకొని కట్ చేసుకున్న గార్లిక్, సాల్ట్, పెప్పర్ అండ్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న సోయాని అయితే వేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. సోయా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం మనం కర్డ్తో సాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కర్డ్ మనకి క్వాంటిటీకి సరిపడా ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ కట్ చేసిన గార్లిక్, లెమన్, కొద్దిగా ధనియా పౌడర్ అండ్ ఆరిగానో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇది కొద్దిగా మనకి సాస్ లాగా అనిపిస్తుంది. ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి కుక్ చేసుకున్న సోయాను పెట్టుకొని ఇంకా వెజీస్ లైక్ కీరా, టమోటా, ఆనియన్ అండ్ ఇంకా మనకి నచ్చితే క్యారెట్ ఇలా ఏమైనా వెజీస్ మనకి నచ్చిన వెజీస్ అన్నీ పెట్టుకొని దీనిపైన మనము ప్రిపేర్ చేసుకున్న కర్డ్తో డ్రెస్సింగ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మాకు నచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.